guys, welcome back to my channel. అండ్ ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ బ్లాగ్తో అయితే వచ్చేసాం. ద మోస్ట్ హారర్ మూవీ ఇన్ 2011 సౌత్ ఇండియాలోనే బెస్ట్ హారర్ మూవీ అనమాట. కాంచన మూవీ యాక్టెడ్ బై రాఘవ లారెన్స్ గారు, డైరెక్టెడ్ బై. సో ఆ మూవీ తెలిసిందే కదా ఎలా ఉంటుందో. చిన్నప్పుడు వేసుకునేవాళ్ళం అనమాట, అది చూస్తే వచ్చేది ఇది. సో అలాంటి మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో కాంచన 2011లో వచ్చింది మనకి. సో ఆ సీన్స్ చూస్తేనే భయంకరంగా ఉండి అప్పట్లో. అండ్ అలాగే సాంగ్, చీరకట్టి సాంగ్, క్లైమాక్స్ సాంగ్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ అలాగే మెయిన్లీ రాఘవ లారెన్స్ గారు వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ చాలా బాగుంటారు అనమాట. అంటే కామెడీ అయితే మాత్రం పిక్స్లో ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఆ మూవీ చూడడానికి. అండ్ ఆ మూవీలో హారర్తో పాటు కామెడీ కూడా చాలా బాగుంటుంది. సో టూ గుడ్ ఉంటుంది అనమాట కామెడీ కూడా. రాఘవ లారెన్స్ గారిది కానీ వాళ్ళ మదర్ది కానీ అంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. అండ్ అలాగే ఇంకా హారర్ విషయానికి వస్తే అసలు టెరిఫిక్గా ఉంటుంది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ మూవీని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో అప్పుడైతే బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం లేదు, 2011 కాబట్టి పిల్ల బచ్చేయగలం కాబట్టి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ఆ మూవీని బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేసేసి డాల్బీ 7.1లో అసలు ఆ హారర్ ఎలిమెంట్స్ అయ్యి ఎలా వర్కౌట్ అయితే అన్నీ చూసి మీకైతే హైలైట్ క్లిప్స్ అన్నీ మీకు మెన్షన్ చేస్తాను బ్లాగ్లో. సో మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. వెళ్ళని ఏమైనా ఉంటే సో నా బ్లాగ్ అయితే చూసేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ మెయిన్లీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో ఏంటంటే మనకి రీచ్ అనేది సూపర్ వెళ్తుంది, వీడియోస్ అన్నీ బాగా హై వ్యూస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే లైక్స్ ఎవరు చేయట్లేదు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. సో మీ సపోర్ట్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కెమెరా మార్చుతున్నాను, మెయిన్లీ డీజే ఆస్మో పాకెట్ 3 తీసుకుంటున్నా. సో అది కూడా వచ్చి మీకు ఇంకా పర్ఫెక్ట్ వ్లాగ్ ఎలా ఉంటుందో అలా చేయబోతున్నా. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ నుంచి నాకు ఒక్క సబ్స్క్రిప్షన్ అయితే పెంచండి. సో మనమైతే 300 దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ మంత్ ఎండ్కి 300 ఖచ్చితంగా చేసేద్దాం. సో 300 అయితే చేసి పడేద్దాం. అందుకనే సబ్స్క్రైబ్ బటన్ వాయించబడండి. సో సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నేనైతే ఖచ్చితంగా ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే బెస్ట్ ఇస్తాను. నేను యాక్చువల్గా నేను ఇంట్రోవర్ట్ని, బట్ చెయ్యాలి, మీకు ఇంత బోరింగ్గా ఉండకూడదని చెప్పి నేను ఇంత ఎక్స్పోజ్ అయ్యి చేస్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ మీ. సో లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాగ్ చేయకుండా మనం అయితే మూవీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలాగే ఆల్రెడీ రెడీ అయిపోయాం కాబట్టి సో కింద నా బండి ఉంది. సో దాన్ని క్లీన్ చేసుకుని చాలా ఇప్పుడు 5 days అయిపోయింది తీసి దాన్ని కొంచెం క్లీన్ చేసి మూవీకి అయితే వెళ్ళిపోతాం థియేటర్కి. సో సీన్ థియేటర్స్, బై బాయ్. సో ఫైనల్లీ రెడీ అయిపోయి కిందకి వెళ్దాం. బండి చిన్నగా క్లీన్ చేసుకుని మనం అయితే స్టార్ట్ అయ్యాం. సో మన బైక్ అయితే అక్కడ ఉంది, చిన్నగా లైట్గా క్లీన్ చేసేద్దాం. బైక్ అయితే చిన్నగా క్లీన్ చేసేద్దాం. చిన్నగా ట్యాంక్ అయితే క్లీన్ చేసి మనం ప్రాసెస్ చేసుకున్నాం మూవీకి అయితే వెళ్ళిపోతాం. బైక్ అయితే తీసేసి స్టార్ట్ చేద్దాం. చూడండి ఓకే. గేట్ వేసేద్దాం. హలో. సో పేపర్లు, కేజీ పేపర్లు అయితే రెడీ అయిపోయినాయి. సెమ్లో చింపాలి కదా, థియేటర్కి వెళ్దాం. పేపర్స్ కూడా రెడీ, మా వాళ్ళు అక్కడ చింపుతారంట. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ చేస్తాడు. సో సీన్ పైన బైక్ అయితే పార్క్ చేసే సాంగ్ లోపలికి అయితే వెళ్ళుకున్నాం. పర్స్
మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి.
కొబ్బరి నీళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్తున్నా. సో ఇంటికైతే వచ్చేసాం మూవీ చూసేసి కొబ్బరి నీళ్ళు పట్టుకొని పైకి వెళ్ళి ఓవరాల్ రివ్యూ అయితే చేసుకున్నాం. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసి సో బైక్కి కవర్ అయితే వేసేసాం. తీసే పని లేదు కాబట్టి కవర్ అయితే వేసేసాం. గేట్ వేసేసి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం మూవీ కోసం. ప్రళయ ప్రళయమూర్తి వచ్చింది విజయ కాంచన అరిచి వచ్చి గొంతు పోయింది కాబట్టి వాటర్ కొబ్బరి తీసుకొని కొంచెం హైడ్రేట్ అవుతాం. వరకు డిహైడ్రేట్ అయిపోయాం అరిచి. సో ఆ సాంగ్ అయితే మామూలుగా ఉంది. సో ఇంటికి లోపలికి వెళ్ళి ఇంటికి మాట్లాడదాం. సో మూవీ వైబ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సాంగ్కి థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఆ సాంగ్ అంటే కాదు, ఊరి గాలిలాగా వచ్చరా నిన్ను నరికిపోగడానికి వచ్చరా ఆడమ్మగా కలిసి వచ్చరా. అసలు ఈ సాంగ్ థియేటర్ దద్దరిల్లిపోయింది. అసలు ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, క్లిప్స్ అయితే ఈ పాడికి పెట్టేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. నిజంగా థియేటర్ దద్దరిల్లిపోవడం ఏంటంటే, నేను పెద్ద హై బడ్జెట్ మూవీ బాహుబలి ది ఎపిక్ ఇవన్నీ చూశాను, పెద్ద కలేజా ఇవన్నీ. బట్ ఈ మూవీకి లిటరల్లీ చెప్తున్నా, ఇది ప్యూర్ గూస్ బంప్స్, ప్యూర్ వైబ్ అంటే ఇది అనమాట. సో లిటరల్లీ అసలు సీట్లు ఇరిగిపోయినాయి ఆ సాంగ్కి. అండ్ అలాగే బాబా ట్రూలీ నిజంగా రాఘవ లారెన్స్ గారికి అండ్ అలాగే ఆయన మూవీకి ఎంత రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్, అసలు పీక్స్ అనమాట. అండ్ మూవీ విషయానికి వస్తే అప్పట్లోనే పడేది సినిమా 2011లోనే, అప్పుడు స్కూలే. సో అప్పుడు చూసినప్పుడే అసలు ఆ మూవీ టెరిఫిక్గా ఉంటుంది. హారర్ అనమాట, మామూలు ఫుల్ హారర్. వేసుకోవడానికి కూడా భయపడేవాళ్ళం ఒక్కడే వెళ్ళడానికి. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ మూవీ. అలాంటి మూవీ కామెడీ రాఘవ లారెన్స్ గారు వాళ్ళ అమ్మగారితో కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ వదిన క్యారెక్టర్ కానీ, అంటే ఫుల్ కామెడీతో పాటు అండ్ అలాగే కామెడీ తగ్గదు అండ్ అలాగే హారర్ కూడా తగ్గదు ఎలిమెంట్స్. సో లిటరల్లీ థియేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది అనమాట కామెడీకి, హారర్ ఎలిమెంట్స్కి. అండ్ మెయిన్లీ శరత్ కుమార్ గారి ఎంట్రన్స్ ఉంటుంది చూసారా సెకండ్ హాఫ్లో, కాంచన ఎంట్రన్స్. సో అది బాబా ప్యూర్ గూస్ బంప్స్, ప్యూర్ వైబ్ అనమాట, థియేటర్ వైబ్. ఎంజాయ్ చేయండి. మీరైతే మాత్రం దగ్గరలో మ్యాట్నీ ఉంటే మ్యాట్నీ ఏదో ఒక నియర్ బై థియేటర్స్కి వెళ్ళి చూసేయండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ అనమాట. అసలు ఈ వైబ్ అయితే మళ్ళీ రాదు. సో లిటరల్లీ నేనైతే మిస్ చేసి ఉంటే చాలా బాధపడ్డా, వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. పైగా బుకింగ్స్ అయితే ఫుల్ మొత్తం అయిపోయినాయి. అప్పుడే అర్థమైంది నాకు, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిందే. సో జనాలు అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు అనుకున్నా. చెప్తుంది మా ఊర్లో, మా కాకినాడలో ద బెస్ట్ థియేటర్ రెస్పాన్స్ ఏమైందంటే రీసెంట్ టైమ్స్లో కాంచనా అని నేను చెప్తాను. ఎందుకంటే అంత బాగుంది నిజంగా. థియేటర్లో ఒక్కరు కూడా సైలెంట్గా లేడు, ప్రతి ఒక్కరు అరిచారు, ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. సాంగ్స్కి కానీ, ఫైట్స్కి కానీ, హారర్ ఎలిమెంట్స్కి కానీ, అండ్ మెయిన్లీ జోక్స్కి కానీ. తెలిసింది కదా రాఘవ లారెన్స్ గారు జోక్స్ ఎంత బాగా చేస్తారు. అండ్ అలాగే వాళ్ళ మదర్ క్యారెక్టర్, ఆవిడ కూడా దేశ మదర్లో మనకు తెలుసు ఆవిడ. సో ఆవిడ సూపర్ చింపేసి పడేస్తారు మదర్ క్యారెక్టర్లో. అండ్ మెయిన్లీ చెప్పుకోవాలంటే రాఘవ లారెన్స్ గారు సెకండ్ హాఫ్లో ఆ చీర కట్టి సాంగ్ ఉంటుంది కదా, ప్రళయ ప్రళయమూర్తి వచ్చింది విజయ కాంచన, ఆ సాంగ్కి అయితే ఒకడు చీర కట్టుకుని వచ్చేసాడు భయ్య. నలుపు నేరేడు వల్లి సాంగ్ ఉంటుంది కదా, నేరేడు వంటి. సో అది సాంగ్కి నేను అనుకున్నా, వాళ్ళే వస్తారు అమ్మాయిలు తెలిసిందే కదా, చీరలు కట్టుకుని వస్తారు, బ్లాక్ శారీస్లు కట్టుకుని వచ్చి అండ్ మన వాళ్ళు 2-3 డ్యాన్స్ వేశారు. సో అది పర్లేదు, అది ఎప్పటి నుంచో ఒక మంచి మెలోడీ కాబట్టి బాగుంటుంది, మంచి మాస్ సాంగ్ కాబట్టి వచ్చారు, డ్యాన్స్ చేశారు, తప్పలేదు. అండ్ నేను అనుకున్నా గాజులు కానీ ఏం తెస్తారా ఏంటి లాస్ట్ సాంగ్కి, క్లైమాక్స్ సాంగ్ అని. బట్ ఒకడు వేసుకుని వచ్చాడు, లిటరల్లీ చెప్తున్నాను, చంపి కుమ్మి పడేశాడు అనమాట. సాంగ్ డ్యాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ అసలు ఎలాగ ప్రాక్టీస్ చేయడా లేదో తెలియదు కానీ అసలు టూ గుడ్ అనమాట. చూసి నాకే డ్యాన్స్ చేయాలనిపించింది. అబ్బాయి అంతలా పర్ఫామ్ చేశాడు, ఈక్వల్ టు రాఘవ లారెన్స్ గారు బిగ్ స్క్రీన్లో కనబడుతుంటే ఇక్కడ అంతే పర్ఫామ్ చేశాడు అబ్బాయి. సో లిటరల్లీ చంపి పడేసాడు, ఇచ్చి పడేసాడు. నాకు బాగా నచ్చింది తన పెర్ఫార్మెన్స్. సో అండ్ ఆ భయ్య అలా చేశాడు అనమాట, లిటరల్లీ ఇచ్చి పడేసాడు ఆ సాంగ్కి.
నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే లైవ్లో చూసినందుకు ఒక వైబ్ అయితే మాస్ వైబ్ విత్ డాన్సింగ్ వైబ్ అనమాట. మనం చూసి నాకు డాన్స్ ఇలా అనిపించింది. సో అంత పర్ఫార్మెన్స్ బద్దలు కొట్టేశాడు. అండ్ ఇంకా ఇదేనబ్బా మూవీ విషయానికి వస్తే క్లిప్స్ అండ్ హైలైట్ క్లిప్స్ అన్ని పెట్టేసి ఉంటాను, మీరు అందరూ చెక్అవుట్ చేసేయండి. అండ్ అలాగే అంటే ఈ హైలైట్ క్లిప్స్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అండ్ అలాగే హారర్ ఎలిమెంట్స్ మీకు నచ్చినాయో లేదో అంతా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన వీడియో అయితే రీచ్ అవుతుంది, లైక్స్ అయితే ఎక్కువ చేయట్లేదు. సో గాయస్ మీరు అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో చూసిన వాళ్ళందరూ అండ్ అలాగే ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి ఫస్ట్ డే మూవీ రియాక్షన్స్ అండ్ అలాగే ట్రైలర్ రియాక్షన్స్ అండ్ మూవీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవివర్స్ 2.0. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇలాంటి వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. టాటా.